ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజైతే ఒక మంచి యూస్ఫుల్ కంటెంట్ అంటే స్టాక్ మార్కెట్ నుంచి వచ్చింది. సో అదేంటో తెలుసుకునే ముందుగా ఈ వీడియో పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. సో వీడియోలోకి వెళ్తే, స్టాక్ మార్కెట్లో యావరేజ్ అనే పదం మీరు అంతా వినే ఉంటారు. అసలు యావరేజ్ ఎందుకు చేయాలి, దీన్ని చేయడం వల్ల మనకి ఉపయోగం ఏంటి, ఉపయోగం ఉందా లేకపోతే నష్టం ఉందా, చేస్తే మంచిదా చేయకపోతే మంచిదా, అసలు ఏంటి ఈ యావరేజ్ వెనుకున్న స్టోరీ ఏంటో స్టోరీలోకి వెళ్దాం. సో వెళ్ళంటే, ఏదైనా ఒక స్టాక్ని మీరు బై చేశారు, ఎంత క్వాంటిటీ అయినా మీరు స్టాక్ని బై చేశారు. సో ఏదైనా స్టాక్ మార్కెట్ క్రాష్ వల్లనో లేదా మార్కెట్ పరిస్థితులు నిఫ్టీ 50 అంతా మార్కెట్ పడిపోవడం వల్ల, ఏదైనా న్యూస్ చేతనో లేకపోతే ఆ కంపెనీ రిజల్ట్ బాగోకనో కంపెనీ అనేది మీకు 10% పడిపోయింది. సో అప్పుడు ఏం చేయాలి, మీరు లాస్ బుక్ చేసుకోవాలా, లేకపోతే అలాగే లాంగ్ టర్మ్ ఉంచుకోవాలా, లేకపోతే ఏం చేయాలి ఈ టైంలో? సో ఏం చేయాలంటే, ఒకటి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టరా లేకపోతే షార్ట్ టర్మ్ ఇన్వెస్టరా? ఒకటి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మీకు టెన్షన్ అవసరం లేదు. సో ఎలాగో మీరు లాంగ్ టర్మ్లో కాబట్టి ఆ కంపెనీ అంటే మీ ముందు కంపెనీ ఫండమెంటల్ చూసుకున్నాకే మనము ఒకవేళ ఆ కంపెనీలోకి ఎంటర్ అవుతాం. ఈవెన్ ఆ కంపెనీ ఫండమెంటల్స్ బాగాలేకపోతే నేను నెక్స్ట్ చెప్తా టాపిక్. ముందు ఒకవేళ కంపెనీ ఫండమెంటల్స్ బాగున్నాయి అనుకో, సో ఆల్రెడీ ఫండమెంటల్ మంచిగా ఉన్న కంపెనీ, సో నువ్వు లాంగ్ టర్మ్ ఉన్నావు, సో నువ్వు ఏం చేసుకోవాలి, వెయిట్ చేయొచ్చు. లేకపోతే నీ దగ్గర మనీ ఉంది, కంపెనీ నాకు బాగుంది అనుకుంటే మీరు 10% పడిపోయినా కూడా యాడ్ చేసుకోండి, మనీ యాడ్ చేస్తే మీకు 5% అనేది లాస్ రికవరీ అయిపోతుంది. సో దీనివల్ల ఇది యూస్ఫుల్. రెండు, మీరు షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్. సో ఇప్పుడు ఏం చేయాలి, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ నేను లాంగ్ టర్మ్ పెట్టుకోలేను, నాకు ఇప్పుడు కంపెనీ ఇంకా కిందికి పోయి స్థాయి అనిపిస్తుంది, లేకపోతే ఇప్పుడు నేను ఏం చేయాలి, లాస్ బుక్ చేసుకోవాలా? అది డిపెండ్ ఏంటంటే ఆ కంపెనీ ముందుకెళ్తుందా అని. అది అంటే నువ్వు కదా ఇన్వెస్ట్ చేసిన స్టాక్లో ఒకటి నువ్వు ముందే అంచనా వేసుకునే స్టాక్లోకి ఎంటర్ అవుతావు కదా. సో ఒకటి, నువ్వు కనుక ఆ కంపెనీని నమ్మితే వస్తుంది, మళ్ళీ నా రేంజ్కి వస్తుంది అంటే యూ కెన్ వెయిట్. లేదు అంటే నువ్వేం చేయాలి, లాస్ బుక్ చేసుకుని తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, ఒకవేళ కంపెనీ ఇంకా మంచి పర్ఫామ్ చేయకపోతే నువ్వు ఇంకా లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో యాక్సెప్ట్ యువర్ లాస్. ఇంకేంటంటే, లేదు నాకు అక్కడ మనీ బాగున్నాయి, సో నువ్వు యావరేజ్ చేసుకొని నీ లాస్ కవర్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు 10% లాస్ వచ్చింది అనుకో, నీ దగ్గర మనీ ఉందనుకో, యావరేజ్ చేసుకొని లాస్ని తగ్గించుకో. 10% లాస్ దగ్గర 5% నీకు లాస్ అనేది రికవర్ అయిపోతుంది, నువ్వు మనీ అనేది యాడ్ చేసి దాన్ని యావరేజ్ చేసుకుంటే. సో యావరేజ్ నీకు లాస్ రికవరీకి యూజ్ అవుతుంది. సో ఇదన్నమాట. ఇంకోటి, ఒక కంపెనీ లాస్లోకి పోతుంది, ఒకవేళ పాజిటివ్లోకి పోయింది, నేను యావరేజ్ చేసుకోవాలి. అంటే ఎలా అంటే, పాజిటివ్లోకి పోయినప్పుడు నువ్వు ఏం చేయాలంటే, యావరేజ్ అంటే ఏంటంటే, ఒక స్టాక్ నీకు ఒక స్టాక్ని తీసుకున్నావు కదా. సో తీసుకున్నప్పుడు అదేమైందంటే 10% నీకు హైక్ అయిపోయింది, రైజ్ అయిపోయింది. సో నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు, ఇంకా ఆ కంపెనీలో యాడ్ చేయాలనుకుంటున్నావు, యాడ్ చేసుకో. కానీ చూసుకో, యాడ్ చేసుకోమని ఏంటి, యావరేజ్ చేసుకోమని ఆలోచించుకో. నువ్వు సర్టెన్ అమౌంట్ దగ్గర ఈ కంపెనీ స్టాక్స్ తీసుకున్నావు అంటే, ఆ కంపెనీ కంటే డౌన్ రాదనుకున్నప్పుడే, ఆ ప్రైస్ కంటే డౌన్ రాదనుకున్నప్పుడే నువ్వు ఒక అమౌంట్ దగ్గర రాదనుకున్నప్పుడే నువ్వు యావరేజ్ చేసుకో పైకి లేని స్టాక్లో. అదర్వైజ్ ప్రాఫిట్ బుక్ చేసేసుకో. మ్యాక్సిమం స్టాక్ మార్కెట్లో నాకు తెలిసిన మట్టికి అయితే ఇన్ఫర్మేషన్ అయితే 80% అయితే హైక్ అంటే పెరుగుతున్న స్టాక్లను ఎవరు యావరేజ్ చేయడానికి అంటే మొగ్గు చూపరు. ఎందుకంటే వాళ్ళంతా ఏమంటారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికే చూస్తాం కదా ఎవరైనా కూడా ఇన్వెస్టర్స్. సో ఇది కథ. యావరేజెస్ నీకు ఏంటంటే హెవీ లాస్ మేకింగ్ని నీకు తక్కువ చేయడానికి యావరేజ్ బెస్ట్ ఆప్షన్. అండ్ ఇంకేంటంటే, నువ్వు కొన్ని స్టాక్స్ ఉంటాయి ఫండమెంటల్స్ బాగోవు అసలు, ఆ స్టాక్స్ ఆపరేటర్ అంటే బ్లాక్ స్టాక్స్ అంటాం కదా మనం. కొంతమంది ఇన్వెస్టర్స్ ఆపరేట్ చేస్తుంటారు ఆ స్టాక్ని. అంటే వాళ్ళు అంటే కొంతమంది ఇన్వెస్టర్స్ కలిసి ఒకేసారి దాన్ని బుల్లోకి తీసుకొచ్చి మళ్ళీ ఒకేసారి బెరిష్లోకి తీసుకెళ్తూ ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే మనకి సో ఇలాంటి స్టాక్లలో మనం ఇన్వెస్ట్ చేస్తే
నువ్వు ఒక 10% లాస్లో ఉంటే నీకు మనీ ఉంటే కొన్ని యాడ్ ఇట్ మనీ అండ్ యావరేజ్ చేసుకొని లాస్ బుక్ చేసుకోవడం ఇది బెస్ట్ ఆప్షన్. లేదు అలానే ఉంచుకుంటే యూ కెన్ నెవర్ గోన్ అప్ టు ప్రాఫిట్. సో దట్స్ వై నువ్వేం చేయాలంటే నువ్వు ఒకవేళ నీకు తెలియకుండా అలాంటి స్టాక్లో పెట్టావనుకో యాక్సెప్ట్ యువర్ లాస్. తర్వాత ఆ మనీ ఎంతో ఉన్న మనీ ఉంటుందా నెక్స్ట్ నుంచి నువ్వు లాస్ రాకుండా జాగ్రత్త పడు. సో ఒకసారి ఎనీ బిజినెస్, స్టాక్ మార్కెట్ అంటే మనకు ఒక బిజినెస్ లెక్కనే. ఏదైనా బిజినెస్లోకి వెళ్ళి నువ్వు ఎవ్రీ బిజినెస్ హ్యాజ్ ఏ లాస్ అండ్ ప్రాఫిట్స్. సో స్టాక్ మార్కెట్లో కూడా నాకు మొత్తం లాభాలు రావాలంటే అవ్వదు, కొన్ని నష్టాలు కూడా ఉంటాయి, దాన్ని కూడా మనం అధిగమించాలి, భరించాలి. ఎనీ బిజినెస్ నాకు సంవత్సరం మొత్తం లాభాలు ఉంటాయంటే ఉండవు, సంవత్సరం మొత్తం నష్టాలు ఉంటాయంటే ఉండవు. ప్రాఫిట్స్ అండ్ లాసెస్, ఇట్ ఈస్ ఏ బిజినెస్ సైకిల్. సో ఇది ఈరోజు యావరేజ్ చేయడం, స్టాక్స్ యావరేజ్లో మనకి తెలిసింది అండ్ చేయవలసిన పని ఇది యావరేజ్ గురించి. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో మన ఛానల్ని వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్స్ అండ్ హైలీగా సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ మన ఛానల్ని ఫుల్ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకో లాస్ట్లో ఏంటంటే ఈరోజు నిఫ్టీ ఈరోజు డేట్ సరే ఇది వద్దు. సో తర్వాత వీడియో కోసం మన ఛానల్ని చూస్తున్నాను. స్టే ఆన్.